హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ పాయ హాఫ్ కిలో తీసుకున్నాను. ఇలా ఉప్పు పసుపు వేసి విజిల్స్కి పెట్టాలి. కుక్కర్లో ముందుగా ఇది ఆనియన్స్ పేస్ట్ చేసుకోవాలి, టమాటోస్ పేస్ట్ చేసుకోవాలి. మిక్సీలో కొద్దిగా ధనియాల జీలకర్ర పొడి, కారం, పసుపు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. పసుపు, తగినంత కారం ఇలా బాగా కలిపేసుకోవాలి. ధనియాల జీలకర్ర పొడి వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటో పేస్ట్ ఇలా బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ కోసం ఆనియన్ టమాటో పేస్ట్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, బాగా ఇలా మసాలాలన్నీ వేయించుకోవాలి. ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యేంత వరకు లిడ్ పెట్టి ఉడికించుకోవాలి. ఆయిల్ కొద్దిగా పైకి తేలిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న కుక్కర్లో పాయ వేసుకున్నాను. పాయ పీసెస్ కొద్దిగా వాటర్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ముక్కలు మునిగేంత కొత్తిమీర వేసుకొని లాస్ట్లో దింపేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన మటన్ పాయ రెడీ. Please like and subscribe our YouTube channel Goldie Kitchen Magic World. Bye bye.